ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిడదముకు ఏర్పాటు చెందిన వాక్య భాగము క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారికి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 33 నుంచి 40 వచనాలు ధ్యానం చేసుకున్నాము. క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారికి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 33 నుంచి 40 వరకు ఈ విధంగా రాయబడినవి. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత మరి తల్లిదండ్రులైన మరి యోసేపు మరియలు ప్రభువును తీసుకుని దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయంలో ప్రభు యొక్క దర్శనం కొరకు అనేక సంవత్సరాల నుంచి కనిపెడుతున్న ఇద్దరు వ్యక్తులను మనకి కనబడతారు. వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన లూకా ద్వారా రాయించిన మాట, వీరు దేవుని రక్షణను కొనలారా చూసు వరకు, అనగా మరి ప్రభు యొక్క జన్మను, ఆయన జన్మించిన తర్వాత రక్షకుడైన క్రీస్తుని చూచే వరకు, మరి మరణము రుచి చూడని స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ మరి సుమియోనుకును అటు తర్వాత అన్నకును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు మరి యోసేపును ఆయన తల్లిను ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి అంటున్నారు. మరి సుమియోను ఏదైతే తెలియజేశాడో ఆ సుమియోను తెలియజేసిన మాటలు విన్న తల్లిదండ్రులైన మరి యోసేపు మరియలు ఆశ్చర్యపడ్డారు. మరి ఈ సుమియోను ఏం తెలిపాడు మనం చూసినట్లయితే ఒక సువార్త మరి 2వ అధ్యాయము 25 నుంచి ఇక్కడికి మనకి 35 వరకు కొన్ని విషయాలు రాయడం. ఏమని? యెరూషలేమునందు సుమియోను ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ సుమియోను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఆ వ్యక్తి మరి ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని తాను చూచిన దర్శనము ఏమని? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. మరి తనకి కలిగిన యొక్క దర్శనాన్ని బట్టి ప్రభువును చూచే వరకు అతడు మరణం రుచి చూడడని పరిశుద్ధాత్మ దేవుడు తనకు తెలిసిన ఆ యొక్క మాటలను బట్టి ఇక్కడ ప్రభువుని తాను చూడడం జరిగింది. ఏమంటున్నాడు? అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించు ఇట్లా నేను ఎప్పుడైతే తన యొక్క దర్శనంలో దేవుడు తనకు చూపించిన పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ప్రభు రాగానే ప్రభువుని ఆయన తన చేతులతో ఎత్తుకొని ఆయన ఇక్కడ కొన్ని విషయాలను చెప్తున్నాడు. ఏమని? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అంటున్నాడు. అంటే ప్రభు ప్రజలను రక్షించడానికి పంపబడ్డవాడున్నాడనే విషయాన్ని మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి సుమియోను తెలుసుకున్న ఆ దర్శనాన్ని బట్టి ప్రభువుని ఎత్తుకుని మాటలు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, అనుగ్రహాన్ని కలిగిన ఆ యొక్క వృద్ధుడైన సుమియోను ప్రభువుని గురించి మాటలు చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అదే ఇక్కడ మనకి ఇవ్వబడిన వాక్యంలో యోసేపును ఆయన తల్లిను ఆయన గూర్చిన చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి అంటున్నాడు. ప్రభువు గురించి ఆశ్చర్యపోయాడ సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయుల్లో అనేకుల పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నారు అంటున్నాడు. ప్రభువుని గురించి చెప్తున్నాడు సుమియోను ఏమని? అనేకులను
రక్షణలోనికి, అంటే వారు పడుట తిరిగి లేచుట అనేది ఈయనను బట్టి, ఈయన వచ్చిన విధానాన్ని బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి సమయాన్ని చెప్తున్నాడు. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు అన్నాడు. హృదయాంతరంగా లేచిన ప్రభు ఆయన తన మాటలను తండ్రి ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుడు మరి ఆనాడు లూకా ద్వారా అక్కడ సమయాన్ని పలికిన మాటను గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటాడు ఆయన, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరితో చెప్పాను. ఈ విధంగా సమయాను మరి ప్రభువుని గురించి, అంటే ఆ పుట్టిన ఆ యొక్క శిశువు ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డాడో, ఆయన ఎందు నిమిత్తమైతే ఈ కార్యాన్ని జరిగించనే ఉన్నాడనే విషయాలని మరి తల్లిదండ్రులైన వారికి సమయాన్ని గుర్తు చేశాడు. అంటే ఆయన ఒక ఖడ్గముగా, రక్షణ లేని వారికి రక్షకుడిగా, విమోచన లేని వారికి విమోచకుడిగా, హృదయంతరంగా జరిగిన దేవుడిగా ఆయన వచ్చి ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ సమయాన్ని గుర్తు చేశాడు. మరి యొక్క వ్యక్తిని మనం చూడగలం. ఆమె అన్న. ఈమె కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని సన్నిధిలో గడుపుతున్న విధానము. ఆమెయు కూడా ఆ సమయంలో ప్రభువుని దర్శించింది. ఆమెను గూర్చి రాబడిన మాట, మరియు అషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై అంటున్నాడు. ఈమెను గూర్చి కొన్ని విషయాలను ఇక్కడ రాశారు. ఏమిటి, ఎలాంటిదంటే ఆమె పనూయేలు కుమార్తె అంట. అన్న అనే ఆమె ప్రవక్తి అయి ఉన్నదంట. ఆమె కన్యత్వం మందు మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటి, అంటే తన సంసార జీవితం భర్తతో కలిసి 7 ఏండ్లు జీవించింది. తర్వాత ఆమె ఏమంటదా, 84 సంవత్సరములు విధవరాలై ఉండి అంటున్నాడు. ఈ 84 సంవత్సరాలు మరి ఆమె దేవాలయములో మరి ప్రభు కొరకు, ప్రభు యొక్క ఆ యొక్క రక్షణ కార్యం కొరకు కనిపెడుతుంది. ఏమని, దేవాలయములో విడువక దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, రేయింబగళ్ళు సేవ చేయొచ్చు నేను అంటున్నాడు. ఈ సమయంతో పాటు ఇక్కడ ఈమె కూడా ఏం చేస్తుందంట, ప్రభు యొక్క రక్షణ కార్యకు, ఆయన యొక్క తన పాపముల నుండి తను విడిపింపబడాలని తాను ఏదైతే కనిపెడుతుందో ఆ విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లూకా ద్వారా రాయించాడు. ఏమంటుంది, 54 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయములో విడువక ఉపవాసం ఉండి ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండని అంటాడు. ఈ విధంగా ప్రభువుని తండ్రిని సేవిస్తున్న ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి అంటుంది. అంటే ప్రభువుని ఏం చేసిందంట, కీర్తించిందంట. అంటే రక్షకుని కీర్తించుటలో, రక్షకుని కొనియాడుటలో పరిశుధాత్మ దేవుడు ఆనాడు మరి సమయోనుకునైతేనేమి అన్నకైతేనేమి ముందుగా తెలియజేసినట్లుగా వారు ప్రభువుని దర్శించి వారు ఎంతగానో సంతోషించారు. అందుకని ఆయబడింది, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అంటుంది. అంటే ఈయన ఏంటంట, విమోచన కొరకు, రక్షణ కొరకు ఆయన వచ్చి ఉన్నాడనే విషయాన్ని ఆయమ్మ, ఆ తల్లి అన్న అక్కడ తెలియచేయటం జరిగింది. కాబట్టి అంతటా వారు ప్రభువును దర్శించి దర్శనము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలియాలోని నజరేతును తన ఊరికి వెళ్ళిరి. ఆ తరువాత మరి ప్రభువును తీసుకుని మరి యోసేపు మరియలు నజరేతుకు వారి ప్రయాణము జరగడం జరిగింది. అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన కార్యాన్ని ముందుగా బయలుపరిచినట్లుగా ప్రభు జన్మించక మునిపే ఆయనను గూర్చి మరి సమయానికి దేవుడు దర్శించినప్పుడు మరి ప్రభువును చూసి వరకు అతను మరణ రుచి చూడాలని, అటు తరువాత మరి అన్నయ్య కూడా మరి తన విశ్వాసాన్ని భక్తిని కలిగి ఉన్నప్పుడు మరి అన్నయ్య కూడా తను ప్రభువుని దర్శించిన విషయాన్ని మనం గుర్తు చేస్తున్నాం. నేడు ప్రభువుని కలిగి ఉన్న మనము నేడు ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావమును మన హృదయాల్లో నింపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటున్నాడు. అందుకని బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అన్నాడు. కాబట్టి బాల్యమందు ప్రభువును గురించి పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా రాయించిన మాటలు నేడు మనం ప్రభువుని కలిగి ఉన్నాము. నేడు ఆయన 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన బాలుడుగా వచ్చి ఉన్నాడు. తిరిగి మనలను తన రక్షణ సంకల్పంలో భాగంగా మనమందరం ఆయనతో ఆ నిత్య జీవంలో ఉండడానికి ప్రభు ఆయన 2వ రాకడలో రానయ్యున్నాడు. కాబట్టి ప్రభు తిరిగి రానయ్యున్నారు. కాబట్టి ప్రభువుని ఎదుర్కోగలిగిన విశ్వాసాన్ని, స్థితిని మనం కలిగి ఉండాలంటే, ఆయన 2వ రాకడలో ఆయనతో మనము ఆ నిత్యరాజ్యంలో ఉండాలంటే
ఆనాడు సమూహం అయితేనేమి, అన్నయ్య అయితేనేమి, ప్రభు కొరకు ఎలాగైతే కనిపెట్టిందో నేడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు ఎదురు చూచే విశ్వాసులుగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా రాయించిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించుటకు నీవు దర్శించిన దర్శనాన్ని బట్టి ఆనాడు ప్రభా నీ జన్మను బట్టి నీ కొరకు కనిపెడుతున్న ఆ యొక్క నీ భక్తులను బట్టి వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి నాయన సమయాన్ని బట్టి అన్నను బట్టి నాయన వారిని మీరు దర్శించి వారిని మిమ్మల్ని చూచినప్పుడు వారు ఎంతో ఆనందభరితులైరి. వారి హృదయాలు నీ యందు నింపబడి ఉన్నవి. కానీ నేడు నాయన మేము నిన్ను కలిగిన వారముగా, నిన్ను ఎరిగిన వారముగా ప్రభా మీ కొరకు మేము కనిపెట్టే వారంగా ఉండటకు మాకు నేర్పించండి. అట్టి భక్తిని, అట్టి విశ్వాసాన్ని మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. ఆనాడు ప్రభా వారు ఎంతగానో ఎదురు చూచి ఉన్నారు. నేడు ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసే నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని, ఆయన యొక్క క్రిస్మస్ తరువాత మొదటి ఆదివారంలో ప్రభా ఈ సబాతి దినాన్ని సన్నిధిలో ప్రభా నీ కొరకు కనిపెట్టే నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేసుకోనండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చే రాజ్యంలో చెరగలిగిన కృప దయచేయమని జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వస్తుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాలుగు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే సహాయము నిరంతరము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.